గేమ్ చేంజర్ ఫలితంపై స్టార్ డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్ చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆశించినంత ఫలితం రాలేదు. అయితే ఈ విషయం కొంతమంది ఈ సినిమా బాగుంది అంటే చాలా మంది మాత్రం ఈ సినిమా పైన నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ నెగిటివ్ కామెంట్స్ కలెక్షన్స్ మీద పడడంతో అనుకున్న స్థాయిలో ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా రావడం లేదు. నిజానికి ఈ విషయంపై మేకర్స్ కూడా ఎక్కడ స్పందించలేదు. తాజాగా దర్శకుడు శంకర్ ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా పైన ఈ సినిమాకి వచ్చిన వస్తున్న రెస్పాన్స్ పైన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ కి వస్తున్న రెస్పాన్స్ పట్ల నేను అస్సలు హ్యాపీగా లేను. నిజానికి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఈ సినిమాకి ఆశించిన తీరులో ఫలితం రాలేకపోయింది. నిజానికి గేమ్ చేంజర్ సినిమాకి నేను తీసుకున్న అవుట్పుట్ 5 గంటల సినిమా వచ్చింది. కాకపోతే మేకర్స్ ఖచ్చితమైన టైం ఫ్రేమ్ ని సెట్ చేసి పెట్టడంతో ఆ టైం ఫ్రేమ్ లో సినిమాని ఆ లిమిట్ లో కట్ చేయడంతో చాలా మంచి మంచి సీన్స్ అన్ని ఎడిట్ చేయాల్సి వచ్చింది. నాకు నచ్చిన సీన్స్ కానీ కథకు ఇంపార్టెంట్ అయిన సీన్స్ అన్ని చాలా కట్ చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా గేమ్ చేంజర్ అనుకున్న స్థాయిలో సినిమా అలరించలేకపోయింది. చాలా కీలకమైన సీన్స్ ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ పైన శంకర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శంకర్ చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్స్ రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. నిజానికి ఆ ఆలోచన మీకున్నప్పుడు 5 గంటల సినిమాకి సంబంధించిన ఫుటేజ్ వచ్చినప్పుడు 2 పార్ట్లుగా సినిమా చేస్తే బాగుండేదని, ఒక పార్ట్గా సినిమాను కుదించి చేయడం వల్ల అది రిజల్ట్ పై ఎఫెక్ట్ పడిందంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ రిజల్ట్ పై దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.